ప్యాలెస్ చాలా అంటే చాలా ఫేమస్. ఇది సిటీలో ఉంటుంది, సోల్ సిటీ మధ్యలో ఉంటుంది. చాలా మంది జనాలు అయితే ఇక్కడైతే ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏ కలర్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ముందే మనం కన్ఫ్యూజన్. ఇలా కొరియన్ బట్టలు వేసుకున్నాం. మనం కొరియన్ లో కూడా పెళ్లి చేసుకున్నాం. బుట్టి దానికి భలే రెడీ అయింది. గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇప్పుడు వ్లాగ్ ఏంటి అంటే ఇది కొరియాలోనే చాలా ఫేమస్ ఈ ప్యాలెస్. సో మేము ఇప్పుడైతే ఆ ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి పిల్లలందరూ మళ్ళీ ఆడుకుంటున్నారు, బుడ్డి బుడ్డి పిల్లలు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి బిగ్ టెడ్డీ, క్యూట్ టెడ్డీ, గ్రీన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ టెడ్డీ. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్టాచ్యూ, చాలా పెద్ద స్టాచ్యూ. ఇతని పేరు వచ్చేసి ఈ సున్ సిన్, కొరియన్ లెజెండ్ అండ్ కొరియన్ కింగ్ అన్నమాట. ఇతని స్టాచ్యూస్ ఆల్ ఓవర్ కొరియాలో చాలా ప్లేసెస్లో అయితే ఉంటాయి. అక్కడ కోట ఉంది వెనక. సో ఇక్కడైతే రాజు అయితే కూర్చున్నారు. సో ఇక్కడ చాలా ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి ఇవాళ. ప్లస్ సండే దట్టు అండ్ బుద్ధుడి బర్త్డే కూడా ఉంది కదా, నిన్న చిల్డ్రన్స్ డే కూడా అయ్యింది. సో చాలా సెలబ్రేషన్స్ అయితే నడుస్తున్నాయి. మోస్ట్లీ కొరియన్ ఇలాంటి టైంలోనే కొరియాలో కిడ్స్ అందరు బయటకు వస్తారు. ఎందుకంటే వీళ్ళకి చాలా అంటే చాలా ఫ్రీ గిఫ్ట్స్ ఉంటాయి. ఆ ఎల్లో గ్రీన్ కలర్ బెలూన్స్ కూడా ఫ్రీ గిఫ్ట్సే. నేను వాటర్లో నీళ్ళ నుంచి రచ్చగడ వచ్చేసా. డాన్స్ ఉంది కేక్ కంటెస్టెంట్స్ కి. అండ్ చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఇలా ఫ్యామిలీ అయితే అందరూ డాన్స్ చేస్తున్నారు. అక్కడ స్క్రీన్ పైన ఉంది డాన్స్. కాబట్టి స్టాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది పెట్ స్టాల్, ఫ్లీ మార్కెట్. ఇక్కడైతే కొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే నడుస్తూ ఉన్నాయి. పాటలు పాడుతున్నారు. ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తుంటారు, చిన్న చిన్న క్విజ్ లాంటివి పెడతారు, ఫ్రీగా గిఫ్ట్స్ ఇస్తారు. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా కోట, గోపురం లేక పగోడా అయితే ఉంది పెద్దగా. సో ఇప్పుడు టైం అరౌండ్ 2 అవుతుంది. కొంచెం సన్నీగా ఉంది. అండ్ చాలా మంది జనాలు అయితే ఇక్కడైతే ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్పైడర్ మ్యాన్ కూడా ఉన్నారు, చూపిస్తారు. సోల్ సిటీ టూర్ బస్సు. సో మనం ఒక్క డే బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అయితే చూస్తుంది సోల్ సిటీ బస్. చూడండి ఏదో పెరేడ్ జరుగుతుంది, అందరు బయటికి అయితే వచ్చారు. రాజులు లెక్క గెటప్ అయితే వేసుకున్నారు. అలా పెరేడ్ అయితే వెళ్ళిపోతుంది. మాకు లాస్ట్ మినిట్ చూసాము, కరెక్ట్ టైంలో సిగ్నల్ వచ్చింది. బాగుంది పెరేడ్. సో వెనక కనిపిస్తుంది కదా ఇదే ప్యాలెస్. చాలా అంటే చాలా ఫేమస్. ఇది సిటీలో ఉంటుంది, సోల్ సిటీ మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడే మనం పెరేడ్ అయితే చూసాము. చూడండి జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు. ఇది హాలిడే సీజన్. ప్యాలెస్ పక్కనే మనకి ఇలా హ్యాండ్బుక్ రెంటల్స్ అయితే ఉంటాయి హవర్లీ వైజ్. సో ఇలా మనం కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకోవచ్చు. సో ఈ స్ట్రీట్ అంతా అవే ఉన్నాయి. సో మనం కూడా ఏదైనా మంచి డ్రెస్ అయితే వేసుకుందాం పదండి. ఇవి వచ్చేసి కొరియా పెళ్లి బట్టలు, హ్యాండ్బుక్స్. కొరియాకి వచ్చిన వాళ్ళైతే పక్క ఇలాంటి డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగాలి అని చెప్పి చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది. సో నేను కూడా కొరియా వచ్చినప్పటి నుంచి వేసుకుందాము అంటే మాకు ఎప్పుడు అసలు కుదరలేదు. సో ఇప్పుడైతే
వేసుకోవడానికి కొంచెం 1-2 hours టైం ఉంది. సో వెళ్ళి ఫొటోస్ దిగి అలా డ్రెస్ అయితే వేసుకుందాము. చూడడానికి అయితే చాలా ప్రిటీగా ఉన్నాయి. 2 hours 15,000, 4 hours-కి 20,000. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అండ్ రెంటల్స్ కూడా ఉన్నాయి, ఫోటో బూత్ కూడా ఉన్నాయి. సో మనకు హన్బుక్ రెంటల్ కూడా మనం ఎలాంటి షాప్ చూస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఇక్కడ అట్లీస్ట్ ఇంగ్లీష్ అనేది ఉంది కదండి. లోపలికైతే వెళ్ళి చూద్దాం. హన్బుక్ రెంటల్. హలో, ఇక్కడ చూడండి చిన్నపిల్లలకు కూడా హ్యాండ్ బుక్స్ ఉన్నాయి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. అండ్ చాలా బయట అయితే 1-2 చూసాము, లోపలికి వచ్చాక చాలానే ఉన్నాయి. ఏ కలర్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ముందే మనం కన్ఫ్యూజన్ బ్రెయిన్. సో ఇందులో ఏ కలర్ తీసుకోవాలి? ఇవి చూడండి, ఈ కలర్స్ ఇలా ఉన్నాయి. అండ్ చాలా వరకు లైట్ కలర్స్ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ ఈ లైట్ కలర్స్ ఇంకా చాలా ప్రిటీగా ఉన్నాయి. సో ఈసారి ఫస్ట్ టైం కదా మేము పీచ్ కలర్ ట్రై చేయాలనుకుంటున్నాం. సో పీచ్ కలర్ అయితే తీసుకుంటాం. అండ్ ఇవన్నీ వాటిపైన వేసుకోవాల్సిన జాకెట్స్. సో ఏదైనా మనం వేసుకోవచ్చు దానిపైన. అండ్ అవే కాకుండా ఇక్కడ ఇంకా ట్రెడిషనల్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనం మీకు యాక్సెసరీస్ కూడా ఉంటాయి. హ్యాట్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అండ్ ఇక్కడ చెప్పులు కూడా, బూట్లు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ హవర్లీ వైజ్ ఇస్తారు. అండ్ అన్ని డ్రెస్సెస్ తీసుకుంటే మనం ఏ హ్యాండ్ బుక్ తీసుకుంటే మనకి పర్స్ అయితే ఫ్రీ. ఇలా మంచి పెళ్లి కూతురు లెక్క రెడీ చేసి అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ చాలా యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బుక్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు మమ్మల్ని అందరినీ రెడీ చేస్తారు. మనకి మా ఆయన కూడా అంటారు పెళ్లి బట్టలు. సో వీళ్ళందరికీ ఇక్కడ అయితే యాక్సెసరీస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళే రెడీ చేస్తారు. ఇది వచ్చేసి 25,000 wons 2 hours-కి ఇస్తారు. ఏం సెలెక్ట్ చేసుకున్నాం? చూడు రెడీ చేస్తున్నాకైతే. అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. మనం మళ్ళీ హెయిర్ స్టైల్కి సపరేట్గా పే చేయాలి. 5,000, 5,000 అండ్ 10,000. అండ్ అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ రెడీ చేస్తున్నారు పెళ్ళికొడు. ఓ యో, మైన కలర్ కూడా బాగుంది, బ్లూ కలర్. బాయ్స్ బ్లూ, గర్ల్స్ పింక్. నైస్. K-drama. చూసుకో. నైస్. దిస్ ఇస్ సూపర్. బాగుంది ఇదైతే. మేమైతే రెడీ అయిపోయాము. ఎనీ బ్యాగ్ ఫ్రీ. చాలా బాగుంది, నాకు నచ్చింది. సో గైస్ మేమైతే ఇప్పుడు ఇక హ్యాండ్ బుక్ అయితే వేసుకున్నాము. నాకు జడ కూడా బాగా రెడీ చేశారు అసలు, క్లిప్స్. అండ్ ఇంకా మా ఆయన నేను ఇద్దరం అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఈ కోటాకి ఈ హ్యాండ్ బుక్ వేసుకొని వెళ్తే ఫ్రీ ఎంట్రీ అంట. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం పదండి. వావ్, ఈ డ్రెస్ బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వేసుకున్నాను. చాలా బాగుంది. అనిపిస్తుంది. సరే, ఎలా కొరియన్ బట్టలు వేసుకున్నాం. మనం కొరియన్లో కూడా పెళ్లి చేసుకుందామా? పక్క కొరియన్స్ మాత్రం పెళ్లికి మాత్రం ఒక ట్రెడిషనల్ ఇది కొరియన్. ఒక సెరమనీ అయితే ఉంటుంది ఇంట్లో. ఇలాంటి డ్రెస్ వేసుకొని ఉంటారు, సెరమనీ చేస్తారు. ఇంకా బుడ్డి పిల్లలకైతే ఇంకా క్యూట్గా ఉన్నాయి ఇవి హ్యాండ్ బుక్స్. నేను ఇక్కడ బాగున్నానా? నాది బాగుందా, మా ఆయనది బాగుందా చెప్పండి ఫ్రెండ్స్. ఇదే బాగుంది. రాను ఇప్పుడు మనం కోట లోపలికైతే వెళ్దాం. ఎగ్జిట్ కోటకి మనం వ్యాలెట్లో ఏమున్నాయి రాణి గారు? వ్యాలెట్లో ఏం లేదు, ఖాళీగా. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు కూడా హ్యాండ్ బుక్ అయితే వేస్తున్నాము. బుడ్డి వరాని ఈ వేసుకో, బాగుంది. నీది కూడా
మోస్ట్లీ కొరియన్స్ బర్త్డేస్ కి వెడ్డింగ్. బాగుంది మమ్మీ, బాగుంది. బుజ్జమ్మ ఇది బుట్టి దానికి భలే రెడీ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ పాపనైతే రెడీ చేసాము. ఒక్క ఫోటో ఇవ్వడానికి అయితే ఫైనల్ గా స్టిల్ అయితే ఇచ్చింది. దించండి దించండి దించండి. ఏడుపు ఒక్కటి బుట్టి నాకు వేసుకొని బుట్టిది డాన్స్ చేసింది. పడుతుంది ఇది. అయ్యో లంగా లంగా పెద్దగా ఉంది. మనం ఈ ప్యాలెస్ లోపలికైతే వెళ్దాము పదండి. చూడండి అంత ప్యాలెస్ అండ్ కమాన్ అండ్ అదైతే మెయిన్ ఎంట్రన్స్. లోపలికైతే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అక్కడ మైక్ లో చెప్తున్నారు, నేను కొరియన్ లో చెప్తున్నారు అంతా. బుద్ధ బర్త్డే రేపు, సో ఇంకెక్కువ ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంకా లోపలికైతే వచ్చేసాము. సో మేము హ్యాండ్ బుక్స్ వేసుకున్నాం కాబట్టి మాకు ఫ్రీ ఎంట్రీ లోపలికి. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అండ్ ఇక్కడ చాలా మంది అయితే ఫొటోస్ దిగుతున్నారు. సో లోపల ఎక్కడ గుడి ఉందో నాకు తెలియదు. ప్యాలెస్ లోపల వరకు అయితే వచ్చేసాము మొత్తము. ఇవన్నీ రాజులు, అప్పట్లో కొరియన్ రాజులు పరిపాలించినప్పుడు ఉన్న ప్యాలెస్. ఎన్నో ఇయర్స్ ఇది. సో ఇంకా అలానే ఉన్నాయి. చూడండి ఎంత స్ట్రాంగ్ గా కట్టారు ఇవి ప్యాలెస్. అండ్ ఇంకా బ్లాక్ కలర్ హ్యాండ్ బుక్ ఇంకా బాగుంది కదా బ్లాక్ లవర్స్ కి. నెక్స్ట్ టైం మేము బ్లాక్ కలర్ వేసుకుంటాం, ఈసారి లైట్ కలర్ వేసుకున్నాము. సో అక్కడ లోపల టెంపుల్ ఉంది అనుకుంటా. ఓకే, అక్కడైతే లోపల టెంపుల్ ఉంది అనుకుంటా. సరే లోపలికి అయితే వెళ్ళి చూద్దాము అలా ఉందో. మీరు మాత్రం కొరియాకి వస్తే ఇది మాత్రం కంపల్సరీ మీరు విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనము హ్యాండ్ బుక్ రెంటల్స్ వేసుకోవచ్చు, చాలా ఫొటోస్ దిగవచ్చు, హిస్టరీ గురించి కూడా మనకి తెలుసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఈ ప్యాలెస్కి అయితే మోస్ట్లీ అందరు ఈ డ్రెస్సులు అయితే వేసుకున్నారు చూడండి. సో నేను కూడా వేసుకున్నాను ఈ డ్రెస్. ఇదంతా కోట. మేమైతే ఫస్ట్ టైం రావడము. ఇక్కడ అందరూ ఇలాంటి ఫ్రాక్లు వేసుకుంటే ప్రిన్సెస్ లెక్కనే ఉన్నారు. రాణీలు లెక్కనే రెడీ అయ్యారు. చాలా బాగుంది అసలు అందరు ఇలా వేసుకొని. మంచి జడ వేసింది. ఇక్కడ ఉన్న గాలికి నా జడ అంతా ఖరాబ్ అయిపోయింది. ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు. సో ఈ కోట అయితే చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్ గా ఉంది. కోటలో కోట లోపల ఏమో ఉంది, చూద్దాం. ఇక్కడ ఏముండొచ్చు, ఐఎమ్ జస్ట్ క్యూరియస్. చూద్దాం. ఇక్కడ చాలా ఉన్నాయి హ్యాండాక్స్, అన్ని టెంపుల్స్. ఇక్కడికైతే లోపలికైతే వెళ్దాం. అందరూ లోపలికి వెళ్ళి ఫొటోస్ తీస్తున్నారు. చైర్ ఉంది, కింగ్ చైర్. కింగ్ లేడు, కింగ్ చైర్. కింగ్ చైర్. నిజంగా వుడ్ వర్క్ మాత్రం చాలా బాగుంది, చాలా గట్టిగా ఉంది. చెక్క ఏం చెక్కనేమో, టేక్ చెక్కనే. ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్గా ఉంది తెలుసా? తెలీదా? ఈ డ్రెస్సెస్ మోస్ట్లీ కొరియన్ కల్చర్లో ఎప్పుడెప్పుడు వేసుకుంటారు అంటే, కొరియన్ పెళ్ళి టైంలో వేసుకుంటారు, ఫస్ట్ బర్త్డే టైంలో వేసుకుంటారు, అండ్ కొన్ని ఫెస్టివల్స్, లూనార్, సొల్లాల్ ఫెస్టివల్స్ జరుగుతాయి. సో ఆ టైంలో అయితే వేసుకుంటారు. పక్కా ఇలాంటి కొరియన్ డ్రెస్ అయితే కంపల్సరీ అయితే కొరియన్స్ వేసుకుంటారు. ఇది వాళ్ళ కల్చర్, ఇది వాళ్ళ ట్రెడిషనల్. సో మేము కూడా ట్రై చేసాము, మాకు చాలా బాగా నచ్చింది. కానీ మా ఆయన డ్రెస్ చూస్తేనే నాకు నవ్వేస్తుంది ఒక్కొక్కసారి. ఇది కూడా ఇండియాలో వేసుకోలేదు, అది కూడా మన హైదరాబాద్లో. ఫైనల్గా ఈ మొత్తం కోట అంతా చూసుకొని అయితే వెళ్తున్నాము. ఎలా అనిపించింది నీకు కొత్త డ్రెస్లో? కొత్తగా ఉందా? బాగుందా నీకు? నువ్వు ఇలా ఇది కొరియాలో రాజులు ఇలానే వేసుకుంటారు. I can show you
5కే లాస్ట్ ఎంట్రీ, తర్వాత ఎంట్రీ లేదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. కోట అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా అందరు బయటికి అయితే వచ్చేసారు. సో ఇంకా మేము కూడా బయటికి వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ రెంట్ ఇవి ఇచ్చేసేయాలి. ట్రెడిషనల్ పట్టులంగాలు వెళ్ళాను. కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇవి. యాక్చువల్గా మనమైతే ఎక్కువ శాతం డార్క్ కలర్స్ వేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి లైట్ కలర్స్ చాలా బాగున్నాయి. నాకు కూడా లైట్ కలరే బాగా నచ్చింది. సో నేను పీచ్ కలర్ అయితే ట్రై చేశాను. అయ్యో వీళ్ళు లేట్గా వెళ్తున్నారు, కోట క్లోజ్ అయిపోయింది. ఈ కోట పక్కనే ఉంటుంది రెంటల్స్, హన్బుక్ రెంటల్స్. జాలేస్తుంది బాయ్స్ మీద అప్పుడప్పుడు, ఎందుకంటే గర్ల్స్ కి మంచి అందంగా అయితే మంచి ఫ్రాక్ లెక్క అయితే పెద్దగా ఉంది. కానీ బాయ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఈ డ్రెస్సెస్. నాకు బాయ్ డ్రెస్సెస్ అంత నచ్చలేదు, కానీ గర్ల్ డ్రెస్సెస్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. పాపం బాయ్స్ కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. నిజంగా బాయ్స్ కి నిజంగా ఈ విషయంలో అయితే అన్యాయమే జరుగుతుంది. ఆ డిజైనర్ ఎవరో మీకు కూడా మంచిగా డిజైన్ చేస్తుంటే బాగుండు. యుద్ధాల మీదనా? మేము చూడు రాణిలా మంచిగా రెడీ అయినాం. అంతే కదా. బుక్ రెంటల్ షాప్స్ ఉన్నాయి. అండ్ మనకి ఏ కలర్ లో కావాలి అంటే, ఎంత ట్రెడిషనల్ లో కావాలి అంటే కూడా దొరుకుతాయి. ఇంకా ఆఖరైతే ఇక్కడ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది చూడండి లైట్ గ్రీన్ కలర్, ఇది కూడా బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ ట్రెడిషనల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హ్యాండ్ బుక్స్ దగ్గర మోస్ట్లీ కొరియనే మాట్లాడతారు. మనకి ఇంగ్లీష్ కావాలి అంటే ఇక్కడ మాకు ఇంగ్లీష్ ఉంటే బాగుంటుంది మన ఫారినర్స్కి అని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నాము. సో మాకు ఇక్కడ ఒక హ్యాండ్ బుక్ రెంటల్ అయితే కనిపించింది. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ అని కూడా ఉంది, ఇంగ్లీష్, చైనీస్, కొరియా. సో ఇంకెందుకు లేట్ అని చెప్పి మేము దీంట్లోకి వెళ్ళి అయితే మేము హ్యాండ్ బుక్ అయితే ట్రై చేసాం. వాళ్ళ రిమూవ్ చేసేసారు. నెక్స్ట్ డ్రెస్ చేంజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్లో చాలా కొరియా వ్లాగ్స్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.